కేడి సంధ్య ఇద్దరూ కూడా లక్ష్మి ఉన్న రూమ్లోకి వస్తారు. వెనక్కి తిరిగి కూర్చొని ఉన్న లక్ష్మి వైపు చూస్తూ కనక మహాలక్ష్మి అని చెప్పి కేడి సంధ్య ఇద్దరూ కూడా పిలుస్తూ ఉంటే లక్ష్మి టెన్షన్ పడుతూ ముందుకు తిరుగుతుంది. ఇక అప్పుడు రూపం మారిపోయిన లక్ష్మిని చూసి సంధ్య కేడి ఇద్దరు ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నా పేరు లక్ష్మి కాదు అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉండడంతో మీ పేరేంటి అని చెప్పి సంధ్య కేడి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. నా పేరు సీత అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత తన దగ్గరున్న డ్రాయింగ్ని సంధ్య లక్ష్మికి చూపిస్తూ ఈ అమ్మాయి పేరు కనక మహాలక్ష్మి, తను ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ అయిందని తెలిసింది, తనని మీరు ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉండడంతో ఇకప్పుడు లక్ష్మి లేదండి, తనని నేను చూడలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే నర్స్ అక్కడికి వస్తుంది. సిస్టర్, ఈ అమ్మాయిని మీరు చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు మేడం, ఈ అమ్మాయిని నేను చూడలేదు, మా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేదనుకుంటా అని చెప్పి అంటూ ఉంటే మరి కనక మహాలక్ష్మి ఇక్కడ కూడా అడ్మిట్ అవ్వకపోతే ఏమైనట్టు, తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి ఇద్దరు కూడా ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఆ తర్వాత నర్స్ అక్కడున్న లక్ష్మితో మిమ్మల్ని ఆ రోజు ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు ఫేస్ అంతా కూడా తీవ్రంగా గాయాలయ్యి గుర్తుపట్టని స్థితిలో ఉంది, అసలు మీరు సర్జరీ అవ్వకముందు ఎలా ఉంటారో కూడా మాకు తెలీదు, మీ వాళ్ళు ఎవరు, నీ పేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే నా పేరు సీత, నాకు ఎవరు లేరు, నేను ఒక అనాథని, ఇంతకు మించి నేను నా వివరాలు ఏవి కూడా మీతో చెప్పలేను అని త్వరగా డాక్టర్తో మాట్లాడి నన్ను ఇక్కడి నుండి డిశ్చార్జ్ అయ్యేలాగా చేయండి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే మా మేడంతో ఈ విషయం గురించి నేను ఒకసారి మాట్లాడతాను అని చెప్పి సిస్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎలాగైనా సరే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, నా కొడుకుని బామ్మని హర్షను కలుసుకోవాలి అని చెప్పి జరిగింది మొత్తం కూడా వాళ్ళతో చెప్పాలి అని లక్ష్మి అనుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ అక్కడికి వస్తారు. చూడమ్మా, మరొక 2 రోజుల పాటు నువ్వు అబ్జర్వేషన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ప్లీజ్ డాక్టర్, నేను అర్జెంటుగా వెళ్ళాలి, నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది, పర్వాలేదు, మీరు కొన్ని మందులు వాడాలని చెప్పారు కదా, తప్పకుండా నేను అవి వాడతాను, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ దయచేసి నన్ను పంపించండి అని లక్ష్మి బతిమలాడటంతో సరే అమ్మా, ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు, కానీ నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను, నువ్వు వాటిని తప్పనిసరిగా పాటించాలి అంటూ ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ చెప్తూ ఉంటారు. నీకు ఎప్పుడైనా ఫేస్ ఇరిటేషన్గా అనిపించినా, మండినట్టుగా అనిపించినా వెంటనే నువ్వు చెకప్కి రావాలి, ఈ మందులు కూడా వాడాల్సి ఉంటుంది అని చెప్పి ప్లాస్టిక్ సర్జరీ జరిగి వారం రోజులు కూడా కాలేదు, చాలా విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో తప్పకుండా డాక్టర్, నేను తప్పకుండా కేర్ తీసుకుంటాను అని చెప్పి థ్యాంక్ యూ అంటూ లక్ష్మి ఆ మందులు తీసుకొని హాస్పిటల్లో నుండి బయటకు వచ్చేస్తుంది. అసలు విహారీ గారు ఎందుకు వైజాగ్కి వచ్చారు, ఒకవేళ నేను వైజాగ్లో ఉన్నానన్న విషయం విహారీ గారికి తెలిసిపోయి ఉంటుందా అని చెప్పి హర్షని బామ్మని నా కొడుకుని కలుసుకున్న తర్వాత విహారీ గారి గురించి తెలుసుకోవాలని చెప్పి లక్ష్మి అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. మరోవైపు అంబిక విహారీతో విహారీ, నాన్నను జాగ్రత్తగా నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళురా, ఉదయం నుండి నువ్వు ఏం తినను కూడా తినలేదు, అక్కడ ఇంటి దగ్గర సహస్ర కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది అని చెప్పి బలవంతంగా విహారీని పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత అంబిక ఇప్పట్లో నాన్న కోలుకోలేడు కాబట్టి నా గురించి నిజాన్ని బయట పెట్టలేడు, కానీ ఎప్పటికైనా ఈ నిజం బయటకు వస్తే ప్రమాదమే, అలా జరగకుండా ఉండాలంటే ముందు ఆ విహారీ గారిని భూమి మీద లేకుండా చేయాలి, అప్పుడే నా గురించి ఎవరు కూడా నిజం తెలుసుకోలేరు అని చెప్పి అంబిక సుభాష్కి కాల్ చేస్తుంది. చెప్పంబిక అని సుభాష్ అంటూ ఉంటాడు. ఇప్పుడే విహారీ గారు ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఈరోజు ఆ విహారీ గారి చావు వార్త నేను వినాలి, వాణ్ణి లేపేస్తే ఆ తర్వాత ఆస్తి మొత్తం కూడా నా సొంతమైపోతుంది,
ఇంట్లో అందరూ కూడా నేను చెప్పినట్టే వింటారు అని అంబిక అంటూ ఉంటే, సరే అంబిక, ఈరోజు తప్పకుండా ఆ విహారీ గాడిని లేపేస్తాను అని చెప్పి సుభాష్ కొంతమంది రౌడీలతో దారి మధ్య కాపలా కాస్తూ ఉంటాడు. ఇక సరిగ్గా అదే టైంకి విహారీ అటువైపుగా కారులో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు రౌడీలు కొంతమంది విహారీని అడ్డగించడంతో కార్ల నుండి కిందకి దిగిన విహారీ వాళ్ళందరినీ కూడా చూసి షాక్ అవుతూ, రే, ఎవర్రా మీరంతా, ఎందుకు నా దారికి అడ్డుగా నిలబడ్డారు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే, మేము ఇక్కడి నుండి వెళ్ళడానికి రాలేదురా, నీ ప్రాణాలు తీయడానికి వచ్చామని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. ఇక దాంతో విహారీ వాళ్ళని కొడుతూ ఉంటాడు. ఇక అలా విహారీ రౌడీలందరినీ కూడా చిత కొడుతూ ఉండడంతో అప్పుడే అటువైపుగా వెళ్తున్న లక్ష్మి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇదేంటి, విహారీ గారిని ఈ రౌడీలు ఏం చేయడానికి వచ్చారు? ఆ అంబికని మళ్ళీ ఈ రౌడీల్ని పంపించి ఉంటుంది. ఎలాగైనా సరే విహారీ గారిని కాపాడుకోవాలి అని చెప్పి లక్ష్మి పరుగు పరుగున విహారీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక ఒక రౌడీ కత్తితో విహారీని పొడవడానికి ట్రై చేస్తూ ఉంటే లక్ష్మి వచ్చి అతని చేతిని గట్టిగా పట్టుకొని అతని చేతిని విరిచేసి ఒక పెద్ద కర్ర తీసుకొని రౌడీలందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటుంది. అపరకాలిలాగా విరుచుకుపడుతూ లక్ష్మి రౌడీలందరినీ కూడా చితక్ కొట్టేస్తుంది. ఇక ఒక్కసారిగా లక్ష్మిని చూసి భయంతో పరుగులు తీస్తూ ఉంటారు. ఇక అప్పటికే ఒక రౌడీ విహారీ తల మీద కొట్టడంతో విహారీ తలకు గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది. ఇక అలా విహారీ లక్ష్మిని చూస్తూనే స్పృహ కోల్పోయి లక్ష్మి మీద పడిపోతాడు. కింద పడిపోతున్న విహారీని పట్టుకొని లక్ష్మి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇక అలా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన తర్వాత విహారీని ఇంటికి తీసుకొని వస్తుంది. ఇక అలా తలకు గాయంతో ఇంటికి వచ్చిన విహారీని చూసి సహస్ర, పద్మాక్షి, యమున వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. క్రిష్, సిరి ఇద్దరు కూడా అక్కడే ఉంటారు. తన కన్న కొడుకు క్రిష్ని చూడగానే లక్ష్మి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నాన్న నాన్న అని చెప్పి సిరి బాధపడుతూ ఉంటే, బ్యాట్మ్యాన్ ఏమైంది బ్యాట్మ్యాన్ అని చెప్పి క్రిష్ కూడా బాధపడుతూ ఉంటాడు. నా కొడుకేంటి ఇక్కడున్నాడు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. విహారీని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టిన తర్వాత విహారీ యమునతో, అమ్మ, తనే నన్ను కాపాడి తీసుకువచ్చింది. కొంతమంది రౌడీలు నా మీద అటాక్ చేసి నన్ను చంపబోయారు అని విహారీ అంటూ ఉంటే, అమ్మ, చిన్నదానివైనా నీకు 2 చేతులు జోడించి దండం పెడుతున్నాను. నువ్వు ఈరోజు నా కన్న కొడుకుని కాపాడి ఎంతో పుణ్యం కట్టుకున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి యమున అంటూ ఉంటే, అయ్యో అలా అనకండమ్మా, ఏదో నాకు చేతనైన సాయం నేను చేశాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతకీ నీ పేరేంటి, ఎక్కడుంటావు నువ్వు అని చెప్పి యమున అడుగుతూ ఉంటే, నాకు ఎవరు లేరండి, నేను అనాథని, నా పేరు సీత అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇకప్పుడు యమున, అయ్యో నీకు ఎవరు లేరా, అయినా ఇంత అర్ధరాత్రి పూట ఒంటరిగా ఎక్కడికని వెళ్తావమ్మా, ఇలా ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు, రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చులే, ఈ పూటకు ఇక్కడే ఉండు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ కూడా, మీరు ఇక్కడే ఉండండి, రేపు ఉదయం వెళ్ళిపోవచ్చు అని లక్ష్మికి చెప్పడంతో ఇక అప్పుడు లక్ష్మి, ఈ రోజుకి ఇక్కడే ఉండి నా కన్న కొడుకు ఎందుకు ఇక్కడ ఉన్నాడో అన్ని వివరాలు కూడా తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ కూడా భోజనానికని కూర్చుంటారు. ఇక అలా అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు పండు క్రిష్కి కాకరకాయ కూర వడ్డిస్తూ ఉంటాడు. ఇక దాంతో క్రిష్కి కాకరకాయ కూర ఇష్టం ఉండదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో అందరూ కూడా లక్ష్మి వైపు చూసి షాక్ అవుతూ ఉంటారు. అసలు క్రిష్కి కాకరకాయ కూర ఇష్టం ఉండదని నీకెలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు క్రిష్ కూడా, అవును, నాకు నిజంగానే కాకరకాయ అంటే ఇష్టం లేదు, ఈ విషయం మా అమ్మకు మాత్రమే తెలుసు, మీకెలా తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో లక్ష్మి తడబడుతూ, అంటే చిన్నపిల్లలకు చాలామందికి కాకరకాయ కూర అంటే ఇష్టం ఉండదు కదా,
అలా ఊరికే చెప్పాను అని అంటూ ఉంటే ఇకప్పుడు పండు మాత్రం లక్ష్మి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి ఇంటి నుండి బయలుదేరడానికి సిద్ధపడుతుంది. ఇకప్పుడు యమున, అమ్మ, నిన్ను చూస్తూ ఉంటే మాకు చాలా దగ్గర మనిషిలాగా అనిపిస్తున్నావు. ఎలాగో నీకు ఎవరు లేరని అంటున్నావు కదా, మరి నువ్వు వంట మనిషిగా మా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే పద్మాక్షి, సహస్ర ఇద్దరు కూడా యమున మీద మండిపడుతూ ఉంటారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అత్తయ్య? ఎవరో ముక్కు మొహం తెలియని తనను ఇంట్లో ఉండమంటున్నారేంటి? ఒకప్పుడు ఇలాగే ఆ దిక్కుమాలిన లక్ష్మిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఆ తర్వాత ఇంట్లో ఎన్ని గొడవలు అయ్యాయో మర్చిపోయారా? ఇప్పుడు అలాగే ఈవిడ్ని కూడా ఇంట్లో ఉండమంటున్నారేంటి అని చెప్పి సహస్ర మండిపడుతూ ఉంటే, అమ్మ, దయచేసి నా కోసం మీరు గొడవలు పడొద్దు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటే ఇకప్పుడు విహారి, సీత గారు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుండి మీరు ఇక్కడే ఉండబోతున్నారు. మా తాతయ్య గారిని ఈరోజు డిశ్చార్జ్ చేసి తీసుకొని వస్తాము. ఇంట్లో వంట పనితో పాటు మీరు మా తాతయ్యని కూడా చూసుకుంటూ ఇక్కడే ఉండొచ్చు. కావాలంటే మా తాతయ్య గారు కోలుకున్న తర్వాత మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఈ 3 నెలలు ఇక్కడే ఉండండి అని చెప్పి విహారీ చెప్పడంతో, అమ్మ సీత, విన్నావు కదా మా విహారీ ఏమన్నాడో? మా మామయ్య గారిని చూసుకుంటూ ఈ 3 నెలలు ఇక్కడే ఉండమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి, సరేరా, 3 నెలలు అంటున్నావు కదా, 3 నెలల తర్వాత తనని పంపించేయాలి. ఈలోపు ఇదేమైనా పిచ్చి వేషాలు వేస్తే అప్పుడు చెప్తా దీని సంగతి అని చెప్పి సహస్రం తీసుకొని పద్మాక్షి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత లక్ష్మి, పండు, మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం పదా అంటూ కిచెన్లోకి వెళ్ళి చకచక అన్ని వంటలు చేసేస్తూ ఉంటుంది. ఇక దాంతో పండు లక్ష్మి చేసే పనులన్నిటినీ కూడా గుర్తుపట్టి మిమ్మల్ని చూస్తూ ఉంటే అచ్చం మా లక్ష్మమ్మని చూసినట్టుగానే అనిపిస్తుంది. తను కూడా ఇలాగే చకచక వంటలు వండేది, ఇలాగే చేసేది అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేయడం కోసమని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. విహారికి ఎంతో ఇష్టమైన పూరీ కుర్మా చేసి లక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది. ఇక కర్రీ టేస్ట్ చూడగానే విహారికి లక్ష్మి గుర్తుకు వస్తుంది. సీత, లక్ష్మి ఇద్దరు ఒకటేనన్న విషయం విహారీ కనిపెట్టగలుగుతాడా? మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.